హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చోటికి అంటే మంచి ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మనము ఇప్పుడు మేము పోయేది ఎక్కడికంటే శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన లేపాక్షికి. ప్రస్తుతం మనం ఉన్నది వచ్చేసి హిందూపురం రోడ్డు. లేపాక్షికి వెళ్ళే మెయిన్ రోడ్డు మీద ఉన్నాం. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి లేదా బెంగళూరు నుండి వస్తున్నట్లయితే హైదరాబాద్ బెంగళూరు హైవే మీదకు వచ్చి కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర కట్ తీసుకుంటే నేరుగా ఈ రోడ్డుకే వచ్చేస్తారు. బెంగళూరు వాళ్ళకి ఇదే పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవే. జస్ట్ 120 కిలోమీటర్ల అంతే. రోడ్డు చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. సిటీ ట్రాఫిక్, పొల్యూషన్, హడావిడి ఏమీ లేకుండా రెండు వైపులా పచ్చని చెట్లు, చల్లటి గాలి. బైక్ మీద వెళ్తుంటే ఆ ఫీల్ వేరే. లాంగ్ డ్రైవ్ లేదా రైడింగ్ ఇష్టపడే వాళ్ళకు ఈ రూట్ బాగా నచ్చుతుంది. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏమిటంటే రోడ్డు పక్కన అక్కడక్కడ పెద్ద పెద్ద రాతి గుంటలు, ఎర్రటి మట్టి పొలాలు కనిపిస్తుంటాయి. ఈ రాతి కొండలను చూస్తుంటేనే మనకి లేపాక్షి విజయనగర సామ్రాజ్యపు శిల్పకళ వైబ్ మెల్లగా స్టార్ట్ అవుతుంది కదా. అసలు లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? రామాయణంలో రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్తున్నప్పుడు జటాయువు అనే పక్షి అతనిని అడ్డుకొని ఇక్కడే పడిపోయిందట. ఆ తర్వాత శ్రీరాముడు వచ్చి లేపక్షి అని అనడం వల్లే ఈ ఊరికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ గుడి విషయానికి వస్తే 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరూపణ, వీరన్న అనే ఇద్దరు సోదరులు ఈ అద్భుతమైన వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడే ఒక రాతితో చేసిన భారీ ఏకాశిల నంది ఉంది. గాలిలో తేలాడే ఒక పెద్ద స్తంభం లాంటి ఎన్నో ఆశ్చర్యాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే వెళ్దాము. ఇక్కడ ఒక రాతితో చేసిన భారీ ఏకాశిల నంది కూడా ఉంది అంట. అలాగే గాలిలో తేలే ఒక స్తంభం కూడా, పెద్ద స్తంభం అంట, అది కూడా ఉందంట. ఇలా చెప్తున్నారు. ఇక్కడైతే చూడండి, ఇక్కడ పెళ్ళి కూడా జరుగుతుంది. ఇక్కడైతే మనమైతే ఆల్మోస్ట్ లేపాక్షికి ఎంట్రీ అయ్యాము. ఇప్పుడు అక్కడ అవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము, వచ్చేసాం. ఇక్కడైతే పెళ్ళి జరుగుతుంది చూడండి. ఇక్కడ అంతా మనుషులు, అలాగే వచ్చేసి చాలా మంది వచ్చినారు. గుడి కూడా ఉంది. గుడిలో పెళ్ళి అనమాట. ఇది బయట కాదు, గుడిలో. ఇప్పుడైతే మనము మీకు చెప్పాను కదా, పెద్ద ఒక స్తంభమే గాల్లో తేలుతుందంట. ఆ స్తంభం కింద పేపర్, అంటే నార్మల్ పేపర్ ఇప్పుడు రాస్తాం కదా, ఆ పేపర్ ఈ సైడ్ నుంచి తీస్తే ఆ సైడ్కి వస్తుందంట. అది కూడా చూడాలని ఇంట్రెస్ట్ చాలా ఉంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడైతే వచ్చేసాం చూడండి. ఇదే లేపాక్షి. చూడండి ఎన్ని బండిలు ఉన్నాయి, ఎంత మంది వచ్చిన జనం అయితే చూపిస్తాను లోపలిపై. ఇప్పుడైతే బండి పార్కింగ్ చేసి అయితే మనము ఇక్కడ నుంచే బయట నుంచి కూడా కొంచెం చూస్తుంటే, నేను మీకు చూపించలేదు కదా వీడియో, ఆగండి వీడియో అయితే ఈ సైడ్కి తిప్పుతాను. బండి నిలబెడుతున్నాడు మా మామ. చూడండి ఎంట్రీలోనే నంది కనిపిస్తుంది, ఎంత పెద్ద. ఇదేమో కెమెరా సరిగ్గా రాలేదు, కొద్దిసేపు ఒక్క నిమిషం వచ్చేసింది. చూడండి ఎంట్రీలోనే అయితే నంది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక పెద్ద రాయి అంట, బండరాయి అంటే పెద్దది, మనిషి కన్నా ఎంత హైట్ ఉంది రాయి. ఆ రాయి మీదే నందిని చెక్కినారంట. ఇది రెడీ చేసింది. ఈ సైడ్ చూడండి గ్రద్ద. ఇక్కడికి కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. దీనికి కూడా మీకు కథ చెప్పాను కదా, అదే ఆ ప్లేస్లోనే. అక్కడికి వెళ్ళి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి చుట్టూరా ఎంత పచ్చని చెట్లు అయితే కింద గార్డెన్ లాగా కూడా ఉంది, పార్క్ లాగా. మీకైతే టికెట్ తీసుకోండి, నేను చూపించలేదు కదా. టికెట్ అయితే మా మామ తీసుకొచ్చినారు. ఈ లోపల నేను నంది చూపించే లోపలే ఒక్కొక్కరికి 10 రూపాయలు అంటే. ఇక్కడైతే టికెట్ 10 రూపాయలు పోయినా పర్వాలేదు, ఇంత మంచి చూస్తున్నాం కదా. అయితే ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వస్తే చూడండి చుట్టూరా పార్క్ లాగా ఉంది. అసలు ఒక్క మనిషి కాదు, ఒక వందలు కాదు, రోజుకి వేలల్లో వస్తారంట ఇక్కడ మనుషులు. ఇక్కడ జ్యూసులు కూడా అమ్ముతారు ఇక్కడ నాకు తెలిసిన, ఎందుకంటే బోర్డు ఉంది కదా ఇక్కడ. చూడండి అసలు ఇక్కడికి ఎక్కువగా లేడీస్ వస్తారు, మళ్ళీ జెంట్స్ కూడా వస్తారు. మళ్ళీ ఎక్కువైతే లేడీస్ ఎక్కువ వస్తారు, ఎందుకంటే నా కళ్ళకి ఎక్కువ లేడీసే కనిపిస్తున్నారు. అయితే చూడండి ఇక్కడ అంతా ఎంత, అసలు రోడ్డు కూడా నడచడానికి కూడా వేశారు ఇక్కడ రోడ్డు లాగా.
అసలు లైటింగ్ నైట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంక ఈ సైడ్ చూస్తే గిన అంతా తినడానికి ఏంటివేంటివో ఉన్నాయి. కార్లలో కూడా వచ్చినారు. ఎన్ని కార్లు చూడండి. ఈ ప్రదేశాన్ని చూడడానికి, ఈ ప్లేస్‌ని చూడడానికి ఎంతమంది వచ్చినారో కదా అసలు. ఇంకా ఇదంతా తిరగడానికి ఎంత టైం అవుతుందో ఏమో అయితే. ఇక్కడ లైటింగ్ కూడా ఉంది. అంటే నైట్ టైం కూడా చూడ్డానికైతే వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసిన. నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఇక్కడ తినడానికి కూడా వస్తువులు అంటే చిప్స్ కానీ, జ్యూసులు కానీ ఇలా ఏమేమో అయితే ఉన్నాయి. ఇక్కడే తినడానికి కూడా మనమేమి ఇంటి నుంచి ఏం తెచ్చుకోవడం అవసరం లేదు. చూడండి షాపింగ్ కూడా ఇక్కడ షూలంట, లేదంటే అద్దాలు ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి అక్కడ పైన కూడా మనుషులు ఉన్నారు. అక్కడికి కూడా ఒకసారి అయితే పోయి మీకైతే చూపిస్తాను. ఈ వీడియోలో చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు పార్ట్ 2. అయితే ముందుగా ఇక్కడంతా చూడండి. ఇక్కడ కొండపైన వెళ్ళడానికి స్టెప్స్ అంటే గద్ద దగ్గరికి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి చూడండి అసలు మనుషులు చీమల్లాగా కనిపిస్తున్నారు. ఈ లేపాక్షికి అయితే ఒక పెద్ద కథే ఉందనుకోండి. అదంతా మీకు చెప్పాను కదా. ఇక్కడ నంది కూడా ఎంత పెద్దగా ఉందో అయితే ఇక్కడ చుట్టూ అసలు మనుషులు అందరూ మనుషులు ఎక్కువ అయితే చీమల్లాగా కనిపిస్తున్నారు. అట్లా ఉన్నారు ఇక్కడ మనుషులైతే. కొండపైనకి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. స్టెప్స్ కూడా ఎంత బాగా కట్టారో కదా ఇక్కడ వెళ్ళడానికైతే గిన. అక్కడ అసలు అంటే గిన చెత్త వేయడానికి కూడా పక్కకు కూడా వేయకూడదు చెత్త. డస్ట్బిన్స్ కూడా పెట్టారు. రాళ్ళ చూడండి ఎంత ఉన్నాయి. రాళ్ళు అయితే గిన ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం అసలు కిందకు పడేలా ఉన్నాయి, కానీ పడలేదు. అలాగే ఉన్నాయి. పడే అవకాశం కూడా ఉండదు. ఇవేమో ఇక్కడికైతే ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలా కొండపైన స్టెప్స్ ఉండడం అంటే కొండపైన రోడ్డు చూశాను. మీకు కూడా ఒక వీడియోలో చూపించాను మీకు కూడా వీడియో. ఇక్కడైతే స్టెప్స్ దీనిపైన ఎక్కేసి వెళ్ళాలనుకుంటా. అయితే ఫైనల్గా గద్ద దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఆకాశానికి తాకుతున్నట్లు ఉంది గద్ద. ఇక్కడైతే చూడండి చుట్టూరా ఈ లేపాక్షి ఈ కొండపైన నిలబడి అయితే గిన లేపాక్షి మొత్తం చూడొచ్చు. అలా కనిపిస్తుంది. ఎంతమంది మనుషులు ఉన్నారో. ఈ గద్ద దగ్గర నిలబడి ఫోటోలు కూడా దిగితే మంచి ఫోటోలు వస్తాయి. క్లారిటీ చూడండి. అందరూ దిగుతున్నారు ఫోటోలు. మనం కూడా దిగుదాం. అయితే ఇప్పుడు కాదు, మళ్ళీ ఇప్పుడు చూడండి లేపాక్షి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఇల్లు, చెట్లు, కొండలు అన్నీ మొత్తం అంతా కనిపిస్తుంది. ఇక్కడ ఎంతమంది వచ్చినారు. అసలు ఇక్కడ ప్లేస్ కూడా లేదు నడిచేకి అలా ఉంది. అయితే నా గద్దపైకి అయితే వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, కానీ అక్కడికైతే ఎవరిని వెళ్ళనీయలేదు. ఒక్క మనిషి కూడా అక్కడికి వెళ్ళకూడదని ఏమన్నా రూల్ ఉందేమో. అందుకే ఎవరిని అయితే పైకి వెళ్ళలేదు. కింద నుంచే చూసుకుంటే ఇక్కడంతా చుట్టూరా అలా బార్ట్ లాగా అంతా కడ్డీలు చుట్టూరా చుట్టారు. ఎందుకంటే పడుతుంది కదా, మనుషులు పడతారు కదా, అందుకోసము. చూశారు కదా ఈ వీడియోలో అయితే నేను నందిను అలాగే గద్ద వీటిని చూపించాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ గుడిని అలాగే గుడి లోపల మొత్తం తిరిగి మీకు చూపిస్తా. అలాగే శివలింగం కూడా ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే గుడిదిను అలాగే శివలింగంది కూడా కథ కూడా మీకు చెప్తాను. ఎందుకు ఇక్కడ ఉంది, ఎలా ఉంది అనేది కూడా మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ లోపల ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇది లేపాక్షిలో మీరు చూసారా లేదో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పార్ట్ 2 కోసం వేచి ఉండండి.